హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఒక అమ్మాయి పైన ఈవిటిజింగ్ జరిగితేనే మనం అన్ని చితకబాదుతాం. అలాంటిది మన భారతదేశంలో ఒక అమ్మాయి పైన నిర్భయ లాంటి సంఘటన జరిగితే మనమంతా దేశమంతా ఒకటై వాడిని ఉరిశిక్ష పడే వరకు మనము పోరాటం చేస్తాం. అలాంటిది మన భారతదేశంలో ఒక ప్రాంతంలో ఒకటి కాదు రెండు కాదు వందల కొద్ది ఆడవాళ్లను ఆడపిల్లలను అత్యాచారం చేసి చంపేస్తే ఇప్పుడు వరకు శిక్షించడం కాదు కదా, నిజమైన కల్పిరేట్ నిజమైన నేరస్తుని పట్టుకోవడం అనేది జరగలేదు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ ప్రదేశం గురించి చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో భారతదేశంలో సంచలనంగా మారిన ధర్మస్థల ఆలయ పరిసరాల్లో ధర్మస్థల ప్లేస్ లో వందల కొద్ది ఆడపిల్లలను అత్యాచారం చేసి చంపేసినట్లు వస్తున్న ఆరోపణలు. మన భారతదేశంలో ఆడవారిని తల్లిగా పోలుస్తాము, మన భారతదేశాన్ని మనం తల్లిగా పోలుస్తాము, మన భారతదేశంలో ఆడవారిని గౌరవిస్తాం, పూజిస్తాం. అలాంటిది మన భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరము. ఇంకోటి, ఈ విషయం పైన నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకు అంటే ఇంతటి సంఘటన జరుగుతున్నా ఇప్పటి వరకు నిజమైన కల్ప్రిట్స్ కి శిక్ష పడలేదు. ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదు. 1997 నుంచి 2014 వరకు ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు వీళ్ళని ఎవరైతే నిజమైన కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళకి శిక్ష పడలేదు. అయితే దీనిపైన ధర్మస్థల పైన ఎవరైతే వీడియోస్ చేశారో ఆ వీడియోస్ యూట్యూబర్స్ చేశారో వాళ్ళ పైన కేసులు వేయడం, ఆ వీడియోస్ ని రిమూవ్ చేయాలని చెప్పడము, దాంతో పాటు ఇంకేదైనా డీటెయిల్స్ ఆ వీడియోలో చెప్పినట్లయితే వాటిపైన వాళ్ళ యూట్యూబర్స్ పైన కూడా కేసు వేయడం అనేది జరిగింది. నేను చేసే రిక్వెస్ట్ ఒకటే మీ అందరికి ఏంటంటే, నా యొక్క వీడియోని మీరు చాలా మంది లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి రీచ్ అయ్యే వరకు. దీని వల్ల చాలా మందికి దీని గురించి తెలుస్తుంది. అయితే రీసెంట్ టైమ్స్ లో ధర్మస్థలలో ఏం జరిగిందంటే, జూలై నెలన ఆ ధర్మస్థల ఆలయంలో పనిచేసే ఒక శానిటేషన్ వర్కర్ దాదాపు 11 years తర్వాత మళ్ళీ ధర్మస్థలకు వచ్చి తను ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను కూడా ఎలా వచ్చాడంటే కంప్లీట్ బాడీ మొత్తం కవర్ చేసుకొని తనతో పాటు తను తవ్విన కొన్ని ఎముకలు ఏదైతే బోన్స్ అవి ఉంటాయో అవి తీసుకొని, అస్థిపంజరపు ఎముకలు ఉంటాయి అవి తీసుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చి తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవే కాదు, నేను ఇంకా వందల కొద్ది శవాలు ఉన్నాయి, నేను కాల్చిపెట్టినవి ఉన్నాయి, నేను పూడ్చిపెట్టినవి ఉన్నాయి, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇవన్నీ మీరు కేసు ఎఫ్ఐఆర్ చేసి నిజమైన కల్పిట్స్ ని మీరు శిక్షించాలని చెప్పడం జరిగింది. దాంతో పాటు నాకు మీరు ప్రొటెక్షన్ ఇచ్చినట్లయితే నేను ఆ ప్రదేశాలకు కూడా తీసుకెళ్లి నేను చూపెడతా అని చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు ఎందుకు రాలే అంటే ప్రాణ భయంతో రాలే. ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే నాలో ఆ గిల్ట్ ఉంది, ప్రతిరోజు నేను పనుకోలేకపోతున్నాను, ఆ గిల్ట్ వల్లనే నేను ఇక్కడికి వచ్చి ఈ రోజు నేను చెప్తున్నాను చెప్పడం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది, ధర్మస్థలలో ఏం జరిగింది, ఎన్ని మర్డర్స్ జరిగాయి, ప్రముఖమైన కేసెస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా మనము టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ఇక అయితే ధర్మస్థల అనేది కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఒక ప్రసిద్ధి ఆలయ పట్టణము. ఈ పట్టణంలో శ్రీ మంజునాథ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ లక్షల కొద్ది భక్తులు వస్తుంటారు. దాంతో పాటుగా రాజకీయ నేతలు, క్రికెటర్స్ కూడా ఈ ఆలయానికి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆలయం అనేది చాలా పవర్ఫుల్. అయితే భారతదేశంలో ఇలాంటి ఆలయాలకు కంట్రోల్ ఎవరు చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్స్, ఇండియన్ గవర్నమెంట్ తో పాటు మఠాలు, దాంతో పాటు ప్రైవేట్ ట్రస్టులు కూడా ఈ ఆలయాలను కంట్రోల్ చేస్తారు. అందులో భాగంగా ఈ మంజునాథ్ ఆలయం కూడా ఒక ప్రైవేట్ ట్రస్ట్ కంట్రోల్లో ఉంది. అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసే స్టోరీ ఎలాంటిదంటే, ఈ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అతన్ని పెద్దరాయుడుగా పిలుస్తారు. అయితే ఈ ఊర్లో జరిగే సంఘటనలన్నిటికీ ఈ పెద్దరాయుడు కారణమా కాదా అనేది మీ ఇమాజినేషన్ కే వదిలేస్తుంది. అయితే 2012 అక్టోబర్ 9th సౌజన్య అనే ఒక అమ్మాయి మిస్ అవుతుంది. అయితే ఎలా మిస్ అవుతుంది అంటే, ఆ అమ్మాయి +2 ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటుంది. అయితే ఆ రోజు పండుగ వాతావరణం కూడా ఉంటుంది, ఆ ఊర్లో కూడా ఊరేగింపు కూడా ఉంటుంది. అయితే కాలేజ్ తొందరగా వెళ్ళి వచ్చేస్తే బాగుంటుందని చెప్పి తను ఆశిస్తుంది. ఎందుకంటే పండుగ ఉండడం వల్ల కాలేజ్ కూడా తొందరగా విడిచిపెడతారని అనుకుంటుంది. అయితే పండుగ ఉండడం వల్ల ఆ పండుగకు కొత్త రైస్ ఏదైతే వస్తుందో దాని నుంచి అన్నం చేసుకొని తినే ఆచారము ఆ ఊర్లో ఉంటుంది. అయితే తను అన్నం తిందాం అనుకుంటుంది. అయితే వాళ్ళ మదర్ అప్పటికే చాలా పనులు చేసి ఉంటుంది. అన్నం ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి, టిఫిన్ ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి తన అన్నం తినకుండా, టిఫిన్ కూడా తీసుకోకుండా తన కాలేజ్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. తను SDM కాలేజ్ లో +2 చదువుతుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మధ్యాహ్నానికి అయిపోతుంది అనుకుంటుంది, కానీ ఆ కాలేజ్ మధ్యాహ్నం అవ్వదు. స్పెషల్ క్లాసెస్ ఉండడం వల్ల దాదాపు 3-3:30 వరకు క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. దాని తర్వాత తన ఫ్రెండ్స్ తో పాటు తను కలిసి బస్ లో
తన ఊరికి రావడం జరుగుతుంది. నేత్రావతి బస్ స్టాప్ దగ్గర దిగుతుంది. దిగిన తర్వాత తన ఫ్రెండ్స్ తన బస్ లో వాళ్ళు వెళ్ళిపోతారు. తన ఊరు నుంచి తన ఇంటికి దాదాపు ఒక నడక మార్గంలో అర్ధగంట సమయం పడుతుంది. అయితే తను నడుచుకుంటూ అలానే వెళ్తూ ఉంటుంది. దారి మధ్యలో తన మామయ్య తనకు కలుస్తాడు. ఏమమ్మా ఇప్పుడే రావడమా అంటే, అవును మామయ్య ఇప్పుడే రావడము, కాలేజీలో స్పెషల్ క్లాసెస్ ఉండే, అందువల్లనే నాకు కొంచెం లేట్ అయిందని చెప్పి సౌజన్య చెప్తుంది. సరే అమ్మా అని చెప్పి తను వెళ్ళిపోతాడు. దాని తర్వాత అదే తనని ఆఖరిసారి చూసినట్లు తన మామయ్య చెప్తాడు. దాని తర్వాత తన మామయ్యకే కాదు ఎవరికి కనిపించదు. అయితే అప్పటికే లేట్ అయిపోయింది. 4 o'clock, అసలు మధ్యాహ్నానికి రావాలి, ఇప్పటికీ 4 అవుతుందని చెప్పి వాళ్ళ అమ్మ చూస్తుంది. దాని తర్వాత మెల్లమెల్లగా 7 అయిపోతుంది, 8 అయిపోతుంది, 9 అయిపోతుంది. దీంతో వాళ్ళ అమ్మగారు కంగారు పడి ఏం చేస్తారు, వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి ఇలా ఇంకా అమ్మాయి రాలేదు, మీరు కొంచెం చూస్తారా అని చెప్తే వాళ్ళ నాడేమో వాళ్ళ మామయ్య కాల్ చేస్తాడు. ఇది సంగతి, అమ్మాయి ఇంకా రాలేదంటే సరే నేను మధ్యాహ్నం అమ్మాయిని కలిశాను సరే అని చెప్పి తను కొంతమందిని తీసుకొని ఆ ఊరికి వస్తాడు. ఆ ఊరు నుంచి దాదాపు అందరికీ తెలియడం వల్ల ఆ ఊరు మనుషులు దాదాపు 100 నుంచి 200 మంది ఆ అమ్మాయిని సెర్చ్ చేయడం అనేది మొదలు పెడతారు. ఒక 2 గంటలు సెర్చ్ చేసిన తర్వాత దాదాపు 11:30 టైంలో ఎంతకీ దొరకట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే, పోలీస్ స్టేషన్ లో 24 hours వరకు మేము కంప్లైంట్ అనేది తీసుకోలేము, 24 hours తర్వాత కూడా మీరు మీ అమ్మాయి రాలేకపోతే అప్పుడు వచ్చి కంప్లైంట్ చేయండి, మేము తీసుకుంటామంటే ఈ జనాల ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల పోలీసులు ఏం చేస్తారు, సరే మేము ఎఫ్ఐఆర్ అయితే తీసుకుంటాము. కానీ ఆ టైంలో చాలా వర్షం పడుతుంది. ఎలాంటి అంటే బీభత్సమైన వర్షం పడుతుంది. దీంతో వాళ్ళంతా ఏం చెప్తారు, ఇప్పుడు ఎలాగైనా మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎఫ్ఐఆర్ మేము తీసుకున్నాము, మేము నెక్స్ట్ డే సర్చ్ ఆప్షన్ అనేది చేస్తాము, మీరు వెళ్ళండి అని చెప్తే అక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదు ఆ ఊరి జనాలు కూడా వారి వారి ఇంట్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరుగుతుంది అంటే అందరు కలిసి సర్చ్ ఆప్షన్ లో భాగంగా అందరూ వెతకడం మొదలు పెడతారు. అయితే ఆ అడవిలో ఒక చెట్టుకి ఎవరైతే సౌజన్య ఉన్నారో తను వేసుకు వెళ్ళిన చున్ని ఉంటుంది, ఆ చున్నిని తన చేతులకు కట్టేస్తారు. తన ఒంటి పైన డ్రెస్సెస్ ఉండవు, తన ఒంటి మీద గాయాలు ఉంటాయి, తన రిప్స్ ని ఇరగొడతారు, తన చెస్ట్ పైన కొడతారు, తన లైంగికంగా తనపై దాడి చేస్తారు. అవే కాకుండా వజైనాలో 6 inches వరకు మట్టిని పోస్తారు. అంటే ఎవరైతే కల్పిట్స్ ఉంటారో తనని అత్యాచారం చేసి క్రూరంగా చంపేశారు కదా, వారి యొక్క ట్రేసెస్ దొరకద్దని చెప్పి ప్రైవేట్ పార్ట్ లో 6 inches వరకు మట్టిని పెడతారు. దీంతో ఊరు మొత్తం ఒకటే ప్రెషర్, కల్పిట్ ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి. అయితే నెక్స్ట్ డే మరుసటి రోజు పోలీసులు ఏం చేస్తారంటే ఒక నేరస్తుని పట్టుకొచ్చి ఇతనే ఆ నేరస్తుడు అని చెప్పేస్తారు. యాక్చువల్ గా చెప్పాలంటే అతను నేరస్తుడు కాదు, అతను మతిస్థిమితం లేనోడు. ఇతని పేరు సంతోష్. అయితే ఈ సంతోష్ ఏంటంటే వీళ్ళ నాన్నగారు టీచర్ గా ఉంటారు. తినకు చిన్నప్పటి నుంచి గుళ్ళు గోపురాలు తిరగాలంటే చాలా ఇష్టము. అందువల్లనే శ్రీ మంజునాథ ఆలయానికి వస్తాడు అక్కడ దర్శనం చేసుకోవడానికి. అయితే తినకు మతిస్థిమితం లేకపోవడం వల్ల తినకు ఏ హోటల్ వాళ్ళు కూడా రూమ్ ఇవ్వడం అనేది జరగదు. దీంతో ఇతను గుడి ఆవరణలో బాహుబలి స్టాచ్యూ అనేది ఉంటుంది, ఆ కొండపైన ఎక్కి తను పండుకోవడం జరుగుతుంది. అయితే అక్కడ ఒక 4 వ్యక్తులు వస్తారు. ఆ 4 వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ ఇన్సిడెంట్ చేసింది నువ్వే అని చెప్పి అతన్ని కొట్టి తిట్టి తనని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీసులకు అప్పగించడం జరుగుతుంది. అయితే ఈ పోలీసులు ఏం చేస్తారంటే ఎలాంటి ఇంట్రాగేషన్ చేయకుండా తనే తప్పు చేసినట్లు ఏం చేస్తారు నిర్ధారించి ఊర్లో తీసుకెళ్లి ఇతనే చంపాడని చెప్పి ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇతన్ని విచ్చలవిడిగా కొట్టడం అనేది జరుగుతుంది. దీంతో ఊరోళ్ళంతా సంతోషపడతారు. ఎందుకంటే పోలీసులు కేవలం ఒక్క రోజులోనే కేసుని ఛేదించారు అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐలకు జైలు కొడతారు. అయితే అసలు కథ అనేది ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకు అంటే ఇతను ఒక మతిస్థిమితం లేని వ్యక్తి, ఇతను ఆ అమ్మాయిని చంపలేదు. అయితే ఏం జరుగుతుంది, దీని తర్వాత అటాక్సీ చేస్తారు కదా, పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈ స్పమ్ శాంపిల్స్ ఉంటాయి కదా ఆ ఎస్ఐకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్పమ్ శాంపిల్స్ ని విత్ ఇన్ 72 hours లోపు దీన్ని మెడికల్ ఎగ్జామింగ్ అనేది చేయాలి. దాని ద్వారా ఎవరు చేశారనే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఈ ఎస్ఐ ఏం చేస్తారు తెలుసా, 3 రోజులు కాదు 12 రోజుల వరకు కూడా ఈ శాంపిల్స్ ల్యాబ్ కి పంపించాడు. 12 రోజుల తర్వాత ఏమైతుంది, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి అది చెడిపోతుంది. చెడిపోయిన తర్వాత దీన్ని ఎస్ఐకి క్వశ్చన్ చేస్తే ఏమంటాడు తెలుసా, సింపుల్ గా మర్చిపోయా అంటాడు. ఎంత సిన్సియర్ గా వర్క్ చేశాడు ఇక్కడనే అర్థమవుతుంది. దీని తర్వాత సంతోష్ లాయర్ కూడా ఏం చేశాడు,
ఆధారాలు సేకరించడము, దాంతో పాటు సంతోష్కి మతిస్థిమితం లేదు అని చెప్పడం, దాంతో పాటు ఏవైతే గాయాలు ఉన్నాయో, ఏవైతే తన ఒంటిపైన గాయాలు, తన వేర్లలో ఎవరినైతే గీక్తారో అలాంటి గాయాలు ఉన్నాయో అవి ఆ ట్రేసెస్ తీసుకొని దాన్ని DNA చేపిస్తే అవి సంతోష్ తో మ్యాచ్ అవ్వవు. ఇంకోటి ఏంటంటే సంతోష్ ఒక డిసీజ్ తో బాధపడుతూ ఉంటాడు. ఆ డిసీజ్ ఏంటంటే తను డైరెక్ట్ గా సెక్స్ లో పాల్గొనలేడు. అలాంటి డిసీజ్ తో బాధపడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఈ పోలీసులు ఏం చేస్తారంటే ఇతనే చేశాడని చెప్పి తనని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, తనని కొట్టి తన పేరెంట్స్ ని చంపేస్తాం నువ్వు గనుక ఇది ఒప్పుకోలేకపోతే అని చెప్పి చెప్తాడు. దీని తర్వాత కొన్ని రోజుల తర్వాత కోర్టు ఏం చేస్తుంది, ఇతను ఇన్నోసెంట్ అని చెప్పి చెప్పడము. దాని తర్వాత పోలీసుల పైన ఇంకా ప్రెషర్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఇరికించారని చెప్పి దాని తర్వాత సిఐడికి అప్పగించడం జరుగుతుంది. అయితే సిఐడి కూడా ఏం చేస్తుంది, కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత కల్ప్రిట్ వచ్చేసి సంతోష్ అని చెప్తుంది. కానీ సరైన ఆధారాలు లేకపోవడం వల్ల సిఐడి చేసిన 3 years, దాని తర్వాత సిబిఐ చేసిన 3 years కూడా దాదాపు 6 years అంటే 10 years వరకు ఇతను జైల్లో ఉండడం జరుగుతుంది. ఈ విషయం తెలవంగానే సంతోష్ వాళ్ళ మదర్ షాక్ కి గురై హార్ట్ అటాక్ తో చనిపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళ ఫాదర్ కి ఏం చేయాలో అర్థం అవ్వదు. తన సన్ ఏమో ఇలా ఫాల్స్ కేసులో ఇరుక్కోవడం, వాళ్ళ వైఫ్ చనిపోవడం అనేది జరిగింది. అయితే సిబిఐకి ఈ కేసు వచ్చిన తర్వాత ఒక కీలక మలుపు తిరుగుతుంది ఈ కేసులో. ఏంటంటే సౌజన్య ఒక 4 వ్యక్తులు తన పైన అత్యాచారం చేసి చంపేశారు. అయితే ఆ 4 వ్యక్తులలో ఎవరు చేస్తున్నారో ఒక ఆడపిల్ల చూస్తుంది. ఆడపిల్ల ఎవరంటే నేను స్టార్టింగ్ లో చెప్పాను ఊరిలో ఒక పెద్ద మనిషి పెదరాయుడు అని, ఆ పెదరాయుడుతో సంబంధించి రిలేటివ్. అయితే అతని ఇంట్లో ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ లో ఈ ఆడపిల్ల పనిచేస్తుంది. అయితే ఆ 4తోని ఈ అమ్మాయి చూస్తుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ కేసు తెలిసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసిన తర్వాత ఏం చేస్తుంది అంటే పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈమె ప్రైమ్ విట్నెస్. ఈ విట్నెస్ ని మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం. అయితే ఈ ప్రైమ్ విట్నెస్ ని రాత్రి చంపేయడం జరుగుతుంది బావిలో వేసి. తెల్లారి ఈ ప్రైమ్ విట్నెస్ కూడా ఉండదు. అయితే కోర్టు ఒకటే క్వశ్చన్ ఇస్తుంది, మీరు లైంగికంగా డైరెక్ట్ గా సంతోష్ కలిశాడు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు, ప్రైమ్ విట్నెస్ లేదు ఒకటి. రెండోది ఏంటంటే తన DNA మ్యాచ్ అవ్వట్లేదు. మూడోది ఏంటంటే ఆ ప్లేస్ అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఏదైతే స్పమ్ దొరికిందో దాన్ని మీరు ల్యాబ్ కి పంపకుండా చెడగొట్టారు అని చెప్పి కోర్టుని ఇవన్నీ డిసిషన్ తీసుకొని సంతోష్ ని ఏం చేస్తారు, నిరపరాధిగా విడుదల చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ 4 ఎవరు అంటే స్టార్టింగ్ లో సంతోష్ ని కొట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు కదా, ఆ 4 ఈ 4లో ఒక అతను ఈ ఊరు పెదరాయుడు గారి చుట్టం. అర్థమైందిగా. నెక్స్ట్ కేస్ ఏంటంటే నారాయణ కేస్ అనేది ఎలా జరిగిందంటే నారాయణ సేమ్ ఇదే ఊర్లో ఇదే గుడిలో పనిచేస్తూ ఉంటాడు. అయితే ఈ గుడికి వచ్చే భక్తులు, లక్షల కొద్ది భక్తులు అక్కడ ఉండే వినాయకుడు ఉంటది కదా, వినాయకుడితోని ఆశీర్వాదం తీసుకుంటారు. ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెప్పి చాలా మంది భక్తుల యొక్క భావన. అయితే దాన్ని వినాయకుడిని చూసుకునే బాధ్యత మహోత్ అంటే వినాయకుడిని హ్యాండిల్ చేసే వ్యక్తి మహోత్. అయితే ఈ టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే యాక్చువల్ ఓనర్ ఉంటారో ఆ ట్రస్ట్ చైర్మన్ ఎవరైతే ఉంటారో తను ఏం చేసిందంటే వీళ్ళ పనికి వీళ్ళ నమ్మకానికి ఏం చేస్తారు, వీళ్ళపై ఉన్న ట్రస్ట్ కి వీళ్ళకి కొంత ల్యాండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నారాయణ వాళ్ళ ఫాదర్ కి కొన్నాళ్ళకు ఆ చైర్మన్ చనిపోతారు, పెద్దరాయుడు వాళ్ళ నాన్న, ఈ నారాయణ వాళ్ళ ఫాదర్ కూడా చనిపోతారు. దాని తర్వాత ఏమవుతుంది, ఈ ల్యాండ్ చుట్టుపక్కల హైవే అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం తెలిసిన పెదరాయుడు ఏం చేస్తాడంటే ఈ ల్యాండ్ అనేది తనకి ఇచ్చేయాలని చెప్పి బెదిరించడం అనేది జరుగుతుంది. దీనికి నారాయణ ఒప్పుకోక ఏం చేస్తాడు, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీంతో అతన్ని జాబ్ లోకి వెళ్ళి తీసేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే నారాయణ ఇంటికి వాటర్ సప్లై అనేది కట్ చేస్తారు, నారాయణ ఇంటికి కరెంట్ సప్లై అనేది కట్ చేస్తారు. దాని తర్వాత ఆ ఊర్లో ఉన్న గార్బేజ్ డ్రైనేజ్ అంతా తన ఇంటి ముందు వేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళినా ఏం చేస్తారంటే వాళ్ళని తిట్టడము, దూషించడం అనేది చేస్తుంటారు. దీంతో విసిగిపోయిన నారాయణ భార్య ఏం చెప్తారంటే ఈ ల్యాండ్ వల్లనే కదా మనకి ఇన్ని కష్టాలు, సరే ఈ ల్యాండ్ అనేది ఇచ్చేయి, లేకపోతే మేము నీతో ఉండమని చెప్పి తను వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత నారాయణ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి ఆ ఇంట్లో ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఒక రోజు ఒక దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం తర్వాత ఏం జరుగుతుంది తెలుసా,
నారాయణ సిస్టర్ పైన అత్యాచారం చేసి చంపేయడం జరుగుతుంది, నారాయణని చంపేయడం జరుగుతుంది. అయితే పోలీసులు ఏం చెప్తారు తెలుసా? ఇది దొంగ ఇంటికి రావడం జరిగింది, అడ్డుకుంటే వీళ్ళిద్దరిని చంపేయడం చెప్తారు. అయితే నారాయణ వాళ్ళ మిస్సెస్ ఏం చెప్తారు తెలుసా? నారాయణ వాళ్ళ మిస్సెస్ ఇంటి నుంచి బంగారం గాని డబ్బు గాని దొంగతనం జరగలేదు, ఏవైతే ల్యాండ్ పేపర్స్ ఉన్నాయో అవి మాత్రమే దొంగతనం జరిగిందని చెప్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వీళ్ళ ల్యాండ్ ఉన్న ప్లేస్ లో పెద్ద 5 స్టార్ హోటల్ వచ్చింది, దాన్ని ఇప్పటి వరకు ఎవరు ప్రశ్నించలేదు. దాంతో పాటు ఆ పెదరాయుడిని కూడా ఎవరు ప్రశ్నించలేదు. అయితే ఈ కేసుని కూడా పోలీసులు ఏం చేశారు తెలుసా? సంతోష్ అని చెప్పాను కదా, సంతోష్ పైన పెట్టడం జరిగింది. అయితే నారాయణ ఎప్పుడు చనిపోయాడు తెలుసా? September 21 చనిపోయాడు. ఇతను ఎప్పుడు వచ్చాడు తెలుసా? October 9 వచ్చాడని చెప్పి ఒక కేసులో ఇతన్ని అరెస్ట్ చేశారు కదా, సౌజన్య కేసులో. మరి ఇతను October 9 వచ్చినట్లయితే మరి September 21 ఎవరు వచ్చారు? ఈ 20 days గ్యాప్ నుంచి ఎలా చేశారు? ఈ క్వశ్చన్లు కూడా లేవనెత్తడం జరిగింది. ఇవి మాత్రమే కాదు, ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి, మీకు చెప్తాను వినండి. అనన్య భట్ కేసు అనేది ఏంటంటే, అనన్య భట్ కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ లో మెడికల్ స్టూడెంట్, తన 2nd year చదువుతుంది. అయితే హాలిడేస్ నిమిత్తం తన ఫ్రెండ్స్ తో కలిసి శ్రీ మంజునాథ స్వామి ఆలయానికి దర్శించుకోవడానికి వచ్చింది. అయితే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ దర్శించుకున్న తర్వాత మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము, షాప్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారు, షాపింగ్ చేద్దామని చెప్తే తను లేదు, నేను ఇక్కడనే కూర్చుంటాను, టెంపుల్ లో పీస్ఫుల్ ఉందని చెప్పి తను అక్కడనే కూర్చుంటుంది. అయితే అవే చివరి చూపులు తన ఫ్రెండ్స్ కి. తిరిగి వచ్చి చూసేసరికి తన ఫ్రెండ్స్ కి తను అవపడదు. దాదాపు ఒక 3 days చూసిన తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తాయంటే వాళ్ళ మదర్ సుజాత భట్ కి కాల్ చేసి మీ అమ్మాయి 3 days నుంచి మిస్సింగ్ ఉందని చెప్తారు. అయితే ఈ సుజాత భట్ సిబిఐ లో స్టెనోగ్రాఫర్ అంటే టైపర్ గా ఉంటుంది. అయితే తను హుటాహుటిన ఈ కర్ణాటకకు రావడం, ఇక్కడ నుంచి దక్షిణ కన్నడ జిల్లా వెళ్లి ధర్మశాలలో తన అమ్మాయి ఫోటో చూపించి ప్రతి చోట ఎంక్వైరీ చేయడం అనేది మొదలు పెడుతుంది. అయితే ఎంత చేసినప్పటికీ ఎవరు గుర్తించరు. అయితే కొంతమంది గుర్తించి ఈ అమ్మాయిని మేము ట్రస్ట్ సభ్యులతో చూసామని చెప్పి అక్కడి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీంతో తను ఏం చేస్తుంది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే పోలీసులు పెద్దగా పట్టించుకోరు. దాని తర్వాత సడన్ గా తనని కొంతమంది వ్యక్తులు వచ్చి ఎత్తుకెళ్లడం జరుగుతుంది. ఒక చీకటి రూమ్ లో తీసుకెళ్లి, నువ్వు గనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నీ కూతురికి పట్టిన గటి నీకు పడుతుంది అని చెప్పి ఆ కొంతమంది సుజాత భట్ గారికి చెప్పడం జరుగుతుంది. దీంతో తను భయాందానికి గురై 2003లో తను తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఇన్సిడెంట్. అయితే రీసెంట్ గా ఒక శానిటైజర్ వర్కర్ వీటిపైన కంప్లైంట్స్ ఇవ్వడంతో తన కూతురు కూడా మిస్ అయిందని చెప్పి తను కూడా రీసెంట్ టైమ్స్ లో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఇష్యూసే కాకుండా ఇంకో ఇష్యూ 1997 ఇక్కడ వేదవల్లి ఒక టీచర్ ఒక స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ కి, ఒక ప్రిన్సిపల్ కి ఏదైతే విద్యా అర్హత ఉండాలో అంతకంటే ఎక్కువ విద్యా అర్హత ఉన్న టీచర్ ఈ వేదవల్లి. తను తన పిల్లలకి చాలా మంచి బోధన అనేది ఇస్తూ ఉంటుంది. అయితే పిల్లలందరికీ తను చాలా ఇష్టం. అయితే కొన్నాళ్లకు ఆ ప్రిన్సిపల్ పోస్ట్ అనేది ఖాళీ అవుతుంది. పిల్లలు అంతా కలిసి నెక్స్ట్ ప్రిన్సిపల్ ఈ వేదవల్లి టీచరే అని అనుకుంటారు. కానీ అనుకున్నట్లు జరగదు కదా, అందుకు వేదవల్లి టీచర్ కి ఈ ప్రిన్సిపల్ పోస్ట్ అనేది రాలేదు. నెక్స్ట్ ఎవరికి వచ్చిందంటే ఇంకో టీచర్ కి వచ్చింది. దీంతో వేదవల్లి టీచర్ ఫీల్ అవ్వలేదు, కానీ తనకి ఏ జాబ్ అయితే ఉంటుందో దానిలో న్యాయం చేయాలి అని చెప్పి తను టీచింగ్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఏం తెలుస్తాయంటే తను తక్కువ జాతి ఉండడం వల్ల ఆ పోస్ట్ తనకు రాలేదు అని చెప్పి వేదవల్లి టీచర్ కి తెలుస్తుంది. అయితే వేదవల్లి టీచర్ ఏం చేస్తుంది, ఆ స్కూల్ చైర్మన్ పైన పోర్ట్రేట్ చేయడం అనేది మొదలు పెడుతుంది. అయితే వేదవల్లి టీచర్ వాళ్ళ హస్బెండ్ ఒక డాక్టర్ ఉంటారు. ఈ ఎంత పోర్ట్రేట్లు చేస్తూ ఉన్నా ఆ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు, తనని పోర్ట్రేట్ ఆపేయాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా వేదవల్లి టీచర్ పోర్ట్రేట్ ఆపదు. అయితే ఆ రోజు హాలిడే, తన హస్బెండ్ ఒక ప్లేస్ కి సెమినార్ ఉండడం వల్ల వెళ్ళడం జరుగుతుంది. అయితే వేదవల్లి టీచర్ ఒక్కతే ఇంట్లో ఉన్నది చూసి కొంతమంది దొండగులు ఆమె పైకి వచ్చి అత్యాచారం చేసి తనను చంపేసి తన ముఖాన్ని యాసిడ్ తో కాల్చడం అనేది జరుగుతుంది. కొంతసేపు తర్వాత తన హస్బెండ్ వచ్చి చూసేసరికి తన వైఫ్ చనిపోయి ఉంది. తనకేం చేయాలో తెలియదు. తను వెళ్ళి ఏం చేశాడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. రిటర్న్ లో పోలీసులు ఏం చేశాడు తెలుసా, నువ్వే చంపావు నీ భార్యనని చెప్పి తనను అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 1-2 సంవత్సరాల వరకు తన న్యాయ పోరాటం చేసిన తర్వాత తను ఇన్నోసెంట్ అని తెలిసిన తర్వాత తను బయటికి రావడం జరిగింది. అయితే తను ఎవరిపై పోర్ట్రేట్ చేసిందో తెలుసా, ఆ స్కూల్ చైర్మన్ ఎవరో తెలుసా, ఎవరైతే ఊరు పెదరాయడని చెప్పానో ఆయనే ఈ చైర్మన్.
ఇంకో స్టోరీ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్ లో జరిగిన సౌజన్య ఇన్సిడెంట్ లో జరిగిన ఎవరైతే పనమ్మాయి ఉందో తనని చంపడము, దాంతో పాటు నలుగురు కలిసి చేశారని చెప్పాను కదా, అందులో నుంచి ఒక అతను ఒక ఈ పెద్దరాయుడు తాలూకా చుట్టము, దాంతో పాటు ఇద్దరు చేశారని చెప్తే మరుసటి రోజు తను కూడా చనిపోయి ఉన్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, స్కూల్ పిల్లల్ని కూడా వదలలేదు. స్కూల్ నుంచి దాదాపు 12-15 ఇయర్స్ ఉన్న అమ్మాయిని అత్యాచారం చేసి తన పైన ఎలాంటి డ్రెస్సెస్ లేకుండా చంపేశారు. ఇదే విషయం శానిటేషన్ వర్కర్ తన కంప్లైంట్ రూపంలో చెప్పడం జరిగింది. అది కూడా ఒక పెట్రోల్ బంక్ పక్కనే తనను పాతి పెట్టానని చెప్పి ఆ శానిటేషన్ వర్కర్ అనేది చెప్పడం జరుగుతుంది. అయితే తనకు సెక్యూరిటీ ఇవ్వడానికి కోసం ఆ స్టేట్ గవర్నమెంట్, ఆ స్టేట్ పోలీసులు ఏం చెప్తున్నారంటే, నీకు నార్కోటిక్ టెస్ట్ చేస్తాం, నీకు బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తాం, ఇలా వివిధ టెస్టులు చేస్తాం, నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి తెలుసుకోవడానికి. కానీ అతను చెప్పింది రైట్ ఓ రాంగ్ అని చెప్పి తెలవడానికి కేవలము సర్చ్ ఆపరేషన్ చేసి ఆ తొవ్వితే సరిపోతుంది కదా. ఇదంతా పెద్ద ప్రాసెస్ కంటే చిన్న ప్రాసెస్ చేస్తే సరిపోతుంది కదా. అయితే ఈ ప్రెషర్స్ అన్నిటి వల్ల అక్కడి స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే, రీసెంట్ గా సిట్ కి ఈ కేసు అనేది అప్పగించడం జరిగింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి, కాంగ్రెస్ గవర్నమెంట్. దాంతో పాటు అసలు నిజమైన కల్పిట్స్, నేను ఈ పెద్దరైట్ చేశారా లేకుంటే ఇంకెవరు చేశారా అని చెప్పి నేను చెప్పట్లేదు. ఎవరు చేశారో, ఇంతమంది చావులకు కారణం అయ్యారు, ఇన్ని వందల మంది ఆడపిల్లలను చంపేశారు, ఇలాంటి వారిని రక్షించే బాధ్యత మన అందరి పైన ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ పైన ఉంది. ఎందుకంటే మనం ఒక ఆడవారిని దేవతగా, భారత మాతగా మనం పూజిస్తాం మన దేశంలో. అలాంటి భారతదేశంలో ఇంతటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఇది పార్లమెంట్ లో రాహుల్ గాంధీ కూడా దీన్ని లేవనెత్తాలి, దీని గురించి మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు కూడా. దాంతో పాటుగా ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కోరుకుందాం. ఈ వీడియోకి ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీడియోస్ ఎవరైతే చేశారో వారి యొక్క వీడియోస్ ని డిలీట్ చేయడం కూడా జరుగుతుంది. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వాటిపైన కేసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని చూసి నా యొక్క కంటెంట్ ని చాలా మందికి షేర్ చేయండి. దీని వల్ల చాలా రీచ్ వస్తుంది, చాలా మందికి ఇలాంటి ఇష్యూ అనేది తెలుస్తుంది. అప్పుడు డిలీట్ అయినా నాకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ప్లీజ్ మీరు చాలా మంది లైక్ మరియు షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.